అరటి పువ్వు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. అరటి పువ్వు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ తురుము 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంప 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు. సో ఫస్ట్ మనం అంతా దీనికి కావాల్సినంత ప్రిపేర్ చేసుకోవాలి. ముందు ఆయిల్ వేయాలి. ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. సో అన్నీ కూడా సన్నగా కట్ చేసేసుకుంటే మనకి సన్నగా ఈజీగా ఉంటుంది, కట్లెట్లోకి ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే. నెక్స్ట్ అల్లం ముక్కలు వేయాలి. అరటిపూ మరీ కొంచెం దానికి వగరు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా కుక్ చేసి ఆ తర్వాత కట్లెట్స్ లా చేసుకోవాలి. ఓకే ఓకే. సో అయితే ఫస్ట్ అరటిపువ్వుని మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. దీనికి పేస్ట్ అంటే ఫస్ట్ దీన్ని ఎలా చేయాలంటే ఇది మధ్యలో ఇది ఉంటుంది, ఇది తీసి వెళ్ళైతే ఇది తీగిపోతే బొగరు వచ్చేస్తుంది అన్నమాట కట్లెట్. ఓకే ఓకే. ఇది తీసి అప్పుడు మిక్సీ చేసి బాయిల్ చేయాలి. ఓహోహో. సో ఈ పువ్వు మధ్యలో ఈ కాడ తీసేయాలి కదండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయాలి. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప, ఓకే, క్యారెట్ కూడా ఉడికించి పెట్టుకున్నది. ఓకే. కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఇంత ఘాటుగా ఉంటే ఇంకా తర్వాత ఎంత ఘాటు ఉంటుందో తినేటప్పుడా? లేదండి, చాలా బాగుంటుందేమో. దీనికి ఆయిల్ పడుతుంది, తెలుసుకొని డ్రైగా ఉండాలి. కొద్దిగా ఇప్పుడు సాల్ట్ వేయాలండి. సరిపోతుందా? చాలండి. నెక్స్ట్ పసుపు వేయాలి. అరటి పువ్వు ఫైనల్ గానా? అవునండి, కారం. ఓకే. కొద్దిగా మగ్గాక అప్పుడు అరటి పువ్వు వేయాలి. ఇప్పుడు అరటి పువ్వు వేయాలండి. ఓకే. ఇప్పుడు కొత్తిమీర జల్లుకునండి. ఓకే. ఓకేనా? అయిపోయిందండి. ఇది అయిపోయాక ఇది కొద్దిగా చల్లారాలండి. ఇది చల్లారాక అప్పుడు కట్లెట్లా చేసుకోవాలి. ఇది ఇప్పుడు చల్లారాలండి. చల్లారితే అప్పుడు మనం కట్లెట్స్ లా చేసుకుని ఫ్రై చేసుకోవడం అంతేనండి. ఓకే ఓకే ఓకే. ఇంక చేసేయచ్చా? చల్లారిపోయిందండి. ఇది దీంట్లో బ్రెడ్ పౌడర్ కలిపి చేసే ముందు కొంచెం బ్రెడ్ పౌడర్, కొద్దిగా బ్రెడ్ పౌడర్ కలపాలి. కలిపి ఈ స్టవ్ వెలిగించేనా? అయితే వెలిగించండి. బ్రెడ్ పౌడర్ కలిపి కట్లెట్లా చేయాలి ఇలాగా. ఓకే. బ్రెడ్ పౌడర్ లో ఆ కట్లెట్ ని అద్దాలి. ఓకే ఓకే. అద్ది ఆయిల్ వేసేయండి. సో అయితే మనకి జస్ట్ ఈ బ్రెడ్ పౌడర్ కొంచెం ఫ్రై అయితే చాలా? చాలండి, ఫ్రై అయితే చాలా. ఓకే ఓకే. సో దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు? ఎక్కువ పట్టదండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పిల్లలకి హెల్త్ కూడా మంచిది కాదు. అవునా? ఇలా లైట్ ఆయిల్ చేసి కాబట్టి ఇలా షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. నేను తీసి పెట్టిన అందులో పెట్టండి. చూసారు కదండి, వేడివేడిగా అరటి పువ్వు కట్లెట్స్ రెడీ అయిపోయాయి.